ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించాం. ఒక 100 మంది పైచీలకు చూడటం జరిగింది. ఇందులో ఎక్కువగా షుగర్ పేషెంట్లు ఉన్నారు. షుగర్ అంటే వయసుతో సంబంధం లేకుండా ఉన్నారు. ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళంటే బీపీ షుగర్ అంటే 50-60 సంవత్సరాల తర్వాత వచ్చే జబ్బులు అనుకున్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే 40 సంవత్సరాల లోపల కూడా షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, అలాగే పక్షవాతం వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే యావరేజ్ ఉంటుంది ఊర్లో కూడా. ఏ ఊర్లో చూసినా మేము కొన్ని 100 పైచీలకు ఊర్లలో క్యాంపులు చేసినాం. ఏ ఊర్లో చూసినా కూడా ఇలానే ఎక్కువగా షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఊళ్ళలో ఉన్నారు. అయితే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇంతమంది ఎందుకు ఉంటున్నారు ఊర్లలో అని చూస్తే ఇది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు కాదు. చాలా మంది అనుకుంటారు మా నాన్నకు నమ్మకుంది నాకు వచ్చింది, నాకు రాదు. ఎవరో 1% అట్లా వస్తుంది. ఎక్కువ మరి ఎట్లా వస్తుంది, ఇంత తక్కువ వయసులో ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీరు ఆలోచన చేయాల. అది చేయమని చెప్పడానికే ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది. దానికోసం మిమ్మల్ని మీ పిల్లల్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఈరోజు మీ ప్రెసిడెంట్ గారితో మీ పాలకవర్గంతో కలిసి ఈ సభ నిర్వహించుకుంటాం. ఇది లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. లైఫ్ స్టైల్ అంటే మన జీవన విధానం, మనం ఎట్లా బతుకుతాం, మన అలవాట్లేదు, ఏం తింటున్నాం, ఏం పని చేస్తున్నాం, ఎంత నిద్రపోతున్నాం, ఏం ఆలోచన చేస్తాం, ఇది మన జీవన విధానం. దీనికి జబ్బుకు సంబంధం ఏందని మీకు చాలా మంది డౌట్ వచ్చి కానీ ఉంది. 100కి 100% మన ఆలోచనలు, మనం తినే తిండి, మనం పోయే నిద్ర, తాగే నీరు, వీటి మీద ఎక్కువ ఆధారపడింది. జబ్బు అంటే పైనుంచే ఊరి పడదు, మనలో నుంచే తయారవుతుంది. మనం తినే ఆహారం నుంచే జబ్బు వస్తుంది, తాగే నీరు నుంచే వస్తుంది. వీటి మీద మనం ఒక చిన్న మాటలు మాట్లాడుతున్నాం. ముందుగా కల్తీ అంటే ఈ మధ్య చాలా సందర్భాల్లో టీవీలు చూస్తారు కదా, అందులో ఉంది. కల్తీ జరిగి కల్తీ పాలు తాగి చాలా మంది చనిపోయారు. కల్తీ జరిగి హాస్పిటల్ పాలయ్యారు. కల్తీ జరిగి హాస్టల్లో పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు, చనిపోయారు. అంటే కల్తీ ప్రతి చోట కల్తీ. ఎవరు కల్తీ చేస్తున్నారు?